వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండిందని అనుకుంటున్నారా? ఈ టైటిల్ పెట్టాను నేను ఈ రోజున. ఈ మాటలు అంటోంది ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డే. లేటెస్ట్గా ఆయన ఎప్పట్లాగే ఒక సుదీర్ఘ ప్రెస్ మీట్తోని మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. చాలా అంశాల్లో చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు. పర్టికులర్గా ఏదైతే తాను తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేపట్టిన భూ సర్వేకి రీసర్వేకి సంబంధించి కానీ చాలా ఆరోపణలు చేశారాయన. ఆ క్రమంలోనే కొన్ని పొలిటికల్ ఆరోపణలు కూడా చేయడం జరిగింది. రాజకీయ ఆరోపణలు కూడా. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు అసమర్థుడని ఏడదన్నరగా ప్రూవ్ చేసుకున్నారు. ఆయన అసమర్థుడని తేలిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా ఏపీలో ఉన్న ప్రతి గడప జగన్మోహన్ రెడ్డి మళ్ళా రావాలని కోరుకుంటోంది. ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఉండుంటే ఎంతో బాగుండేదని కోరుకుంటా ఉన్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తనకు తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది నిజంగా ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత కొన్ని అంశాల్లో నేను ఆశ్చర్యపడిన మాట వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి ఈ డైలాగులు చెప్పిన తర్వాత నిజంగానే ఆశ్చర్యం వేసింది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయనకి మంచి మంచి సర్వే టీమ్స్ ఉన్నాయి. చెవిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఒక సర్వే టీమ్స్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. ట్రంప్ అవినాష్ లాంటి వాళ్ళు చాలామంది ఆయన సర్వేలు చేసి పెడతా ఉంటారు. యాక్సిస్ మై ఇండియా, ప్రదీప్ గుప్తా లాంటి వాళ్ళు, అదేవిధంగా ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు. వీళ్ళంతా చాలామంది టీమ్స్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సర్వే చేసేవాళ్ళు. చాలా అనుకూలంగా ఉండేవాళ్ళు ఆయనతోని. వాళ్ళతోని కనీసం ఒక ఇద్దరు గ్రూపులతోనైనా ఆయన సర్వే చేయించుకొనుంటే, తాను ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాను, ప్రతిపక్ష నేతగా తాను ఎక్కడున్నాను అనేది జగన్మోహన్ రెడ్డికి ఈ పాటికి అర్థమై ఉండేది. ఒక ఇల్యూజన్‌లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. తాను స్క్రిప్ట్ రాసిస్తే ఎవరో ఒకరు స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని కనీసం స్టడీ కూడా చేయకుండా వచ్చి మీడియా ముందు దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా మినిట్ టు మినిట్ చూసుకుంటూ మాట్లాడతాం తప్ప, దాన్ని ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి తన పరిస్థితిని క్రాస్ చెక్ చేసుకోవట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి కారణంగా ఆ పార్టీలో జరుగుతున్న చర్చ ఇది. ఆ పార్టీలో సీనియర్ నేతలు కూడా భయపడతా ఉన్నారు. మొన్న మనం చూస్తే 2019 ఎన్నికల్లో చాలామంది దాదాపు 70 మందికి ఒక న్యూ ఫేసెస్ కొత్త వాళ్ళని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి డబ్బులుంటే చాలు, బిజినెస్ మ్యాన్ అయితే చాలు అన్నట్టుగా అదే క్రైటీరియాగా టికెట్లు ఇచ్చారు. వాళ్ళంతా ఈరోజు వన్ టైమ్ వండర్స్‌గా మిగిలిపోయారు మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని. పాపం ఎంతో మందిని షఫుల్ చేశారు అటు ఇటు. సో, అలాంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది ఈరోజు అగమ్య గోచరం. జగన్మోహన్ రెడ్డి ఇలాగే ఉంటే వాళ్ళు ఇంకా కూడా వన్ టైమ్ వండర్స్‌గానే మిగిలిపోతారు. నేను ఇంకా వచ్చేస్తున్నాను అధికారంలోకి అన్న ఒక ఇల్యూజన్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ భ్రమ అంటారే, ఆ ఇల్యూజనే జగన్మోహన్ రెడ్డిని నడిపిస్తా ఉంది ఈ రోజున. అది పార్టీ నేతలకు డైజెస్ట్ కావట్ల. ఈరోజు ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఉండాలనుకుంటున్నారు. ఆయనకాయనే చెప్పుకుంటా ఉన్నారు. ఆయన ఎందుకు చెప్పుకుంటారు? యాక్చువల్‌గా జనం కదా చెప్పాలి బయటకొచ్చి. జగన్మోహన్ రెడ్డిని పొగట్టం, ఆ పార్టీ నేతల వంతు. ఆయన విధానాలను జనంలోకి తీసుకెళ్ళడం ఆయన ప్రతినిధుల వంతు. అంతేగాని తనకు తాను డబ్బా కొట్టుకుంటే ప్రతి ఇంట్లో ఉండాలనుకుంటున్నారు, జనం నన్ను కోరుకుంటున్నారు అని చెప్పి ఆయన కానీ చెప్పుకుంటా ఉన్నారు. ఇదో టైప్ ఆఫ్ ప్రచారం అనుకుంటుంది గానీ, చాలామంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అదొక ఇల్యూజన్‌లో ఉన్నారాయన. కానీ ఇక్కడ కొన్ని కారణాలు మనం చెప్పుకోవాలి. ఎందుకు అనుకోవట్లేదు జనం? ఏడాదిన్నర అవుతుంది. మరి ప్రభుత్వ వైఫల్యాలు ఏమీ లేవా ఏడాదిన్నర కాలంగా అంటే ఉంటాయి. మరి ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వ వైఫల్యాలున్నా, మళ్ళా మాకు జగన్మోహన్ రెడ్డే సీఎం కావాలని ఎందుకు జనం కోరుకోవట్లేదు? కోరుకోవట్లేదు ఎందుకంటే చాలా కారణాలున్నాయి. కొన్ని కారణాలను నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి ఏడాదిన్నర కాలంగా మనం చూసినట్లయితే తాడేపల్లి దాటి బయటికొచ్చిన సందర్భాలు అతి కొద్దిగా ఉంటాయి. ఒకటి ఈవీఎంస్ పగలగొట్టిన పిన్నిని వెళ్లి పరామర్శిస్తారాయన. అదేవిధంగా అరటి తోటలు తగలబెట్టిన నందిగంను పరామర్శిస్తారు. అదేవిధంగా పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వంశీని పరామర్శిస్తారు. ఈ 3 ఇక పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళిన అవినాష్‌ని వెనకేసుకొనొస్తాడు. లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని మాత్రం పరామర్శించరు. ఇవన్నీ కూడా వాళ్ళకి మద్దతుగా మాట్లాడారు. కాకపోతే అయితే ఇవన్నీ మనకేం ఏం కనిపిస్తా ఉంది? వీటిలో కామన్ ఫ్యాక్టర్ ఒకటేంటంటే, ఎవరైతే సమాజంలో విధ్వంసం సృష్టించారో ఏదో ఒక కారణంతో, ఎవరైతే అరాచక శక్తిగా పేరు తెచ్చుకున్నారో, వాళ్ళకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉంటుంది. సో, ఇది చాలా నెగెటివ్ ఇంపాక్ట్ కలిగిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కలిగించిన భయం ఉంది 5 ఏళ్ల పాటు. ఆ భయాన్ని నుంచి వాళ్ళు జనం కోలుకోలేకపోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడే. ఇప్పుడు నేను చెప్పింది ఒక సాలిడ్ రీజన్ అందులో. అలాగే నెంబర్ 2 ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత 2014లో ప్రతిపక్షంలో ఉన్న తర్వాత పెద్ద గ్యాప్ ఇవ్వకుండానే ఆయన జనంలోకొచ్చారు. కొన్ని రోజులు జనం నియోజకవర్గాల పర్యటన అన్నారు, ఓదార్పు అన్నారు, ఆ తర్వాత పీకే లాంటి వాళ్ళని తెచ్చుకున్నారు, పాదయాత్ర అన్నారు, ఆ తర్వాత ఎలక్షన్ ప్రచారం. ఎక్కడ కూడా ఆయన ఇంటికి పరిమితం కాల. ఇంట్లో ఉన్న సందర్భాలు తక్కువ లోటస్ పాండ్‌లో. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో జనం మధ్యన మాత్రమే ఉండే ప్రయత్నం చేశారు. ఇప్పటికి ఏడాదిన్నర కావస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఈ జైలు పర్యటనలు తప్ప ఆయన చేసింది ఏందా అంటే, రెంటపాలెం వెళ్లారు. అక్కడ తన పార్టీ పాపం ఫాలోయర్ అయిన సింగయ్య తల మీదుగా తన కారు ఎక్కించాడు. వెళ్ళినా అది పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయలేదు. ఎందుకంటే సింగయ్య చనిపోయాడు కాబట్టి. ఇంకా కొద్దిమంది కూడా చనిపోవడం జరిగింది. ఇక రైతుల మద్దతు ధర, మామిడి రైతులకు మద్దతు ధర పేరుతోని బంగారుపాలెం వెళ్లారు. అక్కడ మామిడికాయలు మొత్తం దారంతా పోసుకుంటా వాటిని తొక్కి తలకాయలకి, మామిడికాయలకి తేడా తెలీదు జగన్మోహన్ రెడ్డికి అన్న విమర్శ మూటగట్టుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేసిన ఇష్యూ మంచి ఇష్యూనే, మామిడికి మద్దతు ధర లేదనేది. కానీ అది ఫోకస్ కాలా. ఆయన ఎప్పుడైతే మామిడికాయలు పోసుకుంటూ వెళ్తే తొక్కించుకుంటూ వెళ్లారో అది హైలైట్ అయింది. సో, ఇలా ఇది ఇది ఇట్లాంటి ఆయన తాడేపల్లి దాటి బయటకొచ్చిన సందర్భం లేదు. మహా అయితే బయటకొస్తే యలహంక వెళ్తా ఉన్నారు. బెంగుళూరుకి పరిమితం అవుతా ఉన్నారు. కనీసం పులివెందుల్లో తన సొంత కాన్స్టిట్యున్సీలో, తన సొంత ఊర్లో జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి వెళ్లరు. ఓడిపోతే అవినాష్ రెడ్డి క్లాసులు పీకుతారు. సో, ఇది జనానికి, ఆయన అభిమానులకు కూడా నచ్చట్లా. పులివెందుల ఎమ్మెల్యే ఈరోజు ఆయన. పులివెందులకి ఈ ఏడాదిన్నరలో ఎన్ని సార్లు ఎళ్లారు? 2 సార్లు ఎళ్లారాయన. ఒకసారి వెళ్లి పర్యటన వెనక్కొచ్చారు. ఇంకొకసారి మొన్నే వెళ్లి ఒక 2 రోజులున్నారు. అటునుంచి అటు బెంగుళూరు వెళ్లారు. ఆ తర్వాత ఇడుపులపాయ లాంటి చోటుకి వెళ్తుంటారు తన తండ్రి వర్ధంతులు, జయంతి రోజున. అంతకుమించి పులివెందుల్లో ఎమ్మెల్యేగా చూస్తారు ముందు జగన్‌ని అక్కడ స్థానిక ప్రజలు. వాళ్ళని ఓన్ చేసుకున్న పరిస్థితి అయితే లేదు జగన్మోహన్ రెడ్డి. ఇక మెడికల్ కాలేజ్ అంశం మీద మొత్తుకుంటున్నా కూడా వినకుండా హడావిడి చేశారు. కోటి సంతకాలన్నారు. తీరా ఇప్పుడు మోడీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. వాళ్ళు మేము వైబిలిటీ ఫండ్ ఇస్తాము. ఇది సక్సెస్ మోడల్ అని స్టడీ చేసి చెప్పిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి కామ్ అయిపోయినారు మెడికల్ కాలేజ్ అంశం మీద. అసలు ఎక్కడ ఆ టాపిక్కే మాట్లాడట్లేదు. అంటే ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు దాన్ని పీక్‌లోకి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు ఆ శాంటిటీ ఉన్న ఇష్యూని తీసుకోవాలి. రైతుల అంశం మాట్లాడారు ఆయన, మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ కంటే ముందు 1 వీక్ బ్యాక్. ఆ ప్రెస్ మీట్‌లో రైతులకు ఎరువుల కొరత గురించి కొన్ని అంశాలు చాలా క్లియర్‌గా మాట్లాడారు. చాలా బాగా మాట్లాడారు కూడా. కానీ ఆ అంశాల మీద సీరియస్‌గా గ్రౌండ్ రియాలిటీలో ఫైట్ చేయమంటే చేయరు. అదొక అంశం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ధర్నాలు, పోరుబాటనో, అదనో, ఇదనో, కోటి సంతకాలనో పిలుపునిస్తారు. ఈయన మాత్రం తాడేపల్లి నుంచి బయటికి రాడు, లేకపోతే యలహంకలో ఉంటాడు. క్యాడర్ మొత్తం రోడ్డెక్కే ప్రయత్నం చేయాలా. ఇప్పుడు అధినేత అనేవాడు ఎక్కడో కూర్చుంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది ధర్నాలోనో, నిరసనలోనో. అది చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయినప్పుడు మనం ఎందుకు అటెండ్ కాకూడదని స్ఫూర్తినిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా అటెండ్ కాడు. జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాలేదు కాబట్టి వాళ్ళేదో తూతూ మమ్మ అనిపిచ్చేస్తారు. ఆయన సొంత మీడియాలో 2 విజువల్స్ కనిపిస్తాయి. అదే మహాధరణ అనుకుంటాడు జగన్. ఇక దీనికంటే ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు చెప్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఆయన అనుకుంటున్నారు, నన్ను కావాలనుకుంటున్నారు ప్రజలు అని. జగన్మోహన్ రెడ్డిని కావాలనుకుంటే ఈ పాటికి జనం రోడ్డెక్కేవాళ్ళు నీకోసం. చంద్రబాబు నాయుడు జైల్‌లో ఉన్నప్పుడు ఎక్కినట్టు. కానీ నీకోసం ఎక్కడా కూడా జనం బయటకొచ్చి మాట్లాడట్లేదు. తటస్థులు కూడా మాట్లాడట్లేదు. అంటే నువ్వు వద్దనే ఇంకా అనుకుంటా ఉన్నారు. దాంట్లోంచి వాళ్ళు బయటికి రాలా. ఈ ఇల్యూజన్‌లోంచి మాత్రం నువ్వు బయటికి రావు. ఎందుకు వద్దనుకుంటున్నారు జనం నిన్ను అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి చంద్రబాబు నాయుడు జైల్‌లో పెడతాం ఒక కారణం. చాలా కారణం. ఆయన అరాచక పాలన కారణం. ఆయన అడ్డం పెట్టుకుని వాళ్ళ ప్రతినిధులు చేసిన అరాచక పాలన కారణం. ఇవన్నీ కొన్ని కొన్ని ఉంటాయి. చిన్న చిన్న సాలిడ్ రీజన్స్ ఉంటాయి. కానీ అన్నిటికన్నా అతి పెద్ద కారణం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. జగన్మోహన్ రెడ్డి ఏకంగా మన తాతల తండ్రుల నుంచి వచ్చిన పుస్తకాల మీద ఆయన పేరు పెట్టుకోవడం, ఆయన ఫోటో పెట్టుకోవడం, ఆ సరిహద్దు రాళ్ళ మీద ఆయన ఫోటోలు పెట్టుకోవడం, దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం. సో, ఇవన్నీ కూడా జనానికి ఒక భయాన్ని క్రియేట్ చేశాయి. మిగతా అంశాల్లో చాలా భయం ఉండింది. ఒక సుధాకర్ ఇష్యూ దగ్గర నుంచి ఒక అమర్నాథ్ గౌడ్ ఇష్యూ దాకా. కానీ ఈ విషయంలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన వస్తే మన పొలం మనకు దక్కదేమో అని కామన్ మ్యాన్ పడిన ఆందోళన, భయము జగన్మోహన్ రెడ్డి ఓటమికైతే కారణమైంది. దాన్ని మళ్ళీ ఎండార్స్ చేస్తున్నట్టు, మద్దతు ఇస్తున్నట్టు ఈరోజు మాట్లాడతారు. కాబట్టిని కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చర్యలు ఉంటా ఉన్నాయి. సో, ఇవన్నీ ఒక ఎత్తయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు జనానికి చూపించింది ఏంటి అంటే, సరే ఆయన పరిపాలనలో అన్ని తప్పులున్నాయంటే కొన్ని కరెక్టే ఉన్నాయి. కొన్ని బానే చేయగలిగారేమో గానీ, వాటిని డామినేట్ చేసింది ఏంటంటే, ఆయన గానీ, ఆయన ప్రతినిధులుగా చాలామంది నేతలు గానీ, వాళ్ళ నోటి దురుసు గానీ, అదేవిధంగా కొంతమంది చర్యలు గానీ, సోషల్ మీడియా వైపు నుంచి చూపించిన సైకోయిజం గానీ. ఇవన్నీ జనంలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. ప్రభుత్వం అంటే ఎవరైనా సరే, ప్రభుత్వం పరిపాలించుకొని ముఖ్యమంత్రితో మనకేం పని? మనం చక్కగుంటే చాలు. పరిపాలన బావుంటే, మనం కూల్‌గా ఉంటే చాలు. మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలని మాత్రమే అనుకుంటారు. సహజంగా హ్యూమన్ సైకాలజీ ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఇంట్లోకొచ్చి మరీ కొట్టే ప్రయత్నం చేశారు చాలా మందిని. అంటే ఆయన డైరెక్ట్‌గా వచ్చి కొట్టాడని కాదు నా మీనింగ్ ఇక్కడ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోనో, లేకపోతే వాలంటీర్స్ రూపంలోనో, ఇంకో చోట చాలా రకాలుగా వాళ్ళ ప్రతినిధులు భయపెట్టే ప్రయత్నం, థ్రెటన్ చేసే ప్రయత్నం జరిగింది కామన్ మ్యాన్‌ని. ఇది భయం. ఒక భయం కలిగింది. అమ్మో! జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన గాని, ఆయన ప్రతినిధులు గాని మమ్మల్ని ఇలాగే థ్రెటన్ చేస్తారా అని. ఈ భయం ఇంకా కంటిన్యూ చేస్తున్నారాయన. ఇప్పుడు నేను చెప్పిన ఈ రీజన్స్ అన్నీ కూడా ఈ భయానికి కారణం. ఆ భయాన్ని మేము పోలీసులని తోలు తీస్తాం, తొక్క తీస్తాం, బట్టలిప్ప తీసి బజార్‌లో నిలబెడతాం. నా బర్త్‌డే అయితే రక్తాభిషేకాలు, వాళ్ళని ఖండించను కూడా ఖండించరు జగన్మోహన్. రక్తాభిషేకాలు చేస్తాం. అలాంటి రక్తాభిషేకాలు చేసి ప్రెగ్నెంట్ లేడీస్‌ని కడుపులోదని జైలుకి వెళ్ళిన వాళ్ళని పరామర్శిస్తాం. ఇవన్నీ కూడా జనంలో జగన్మోహన్ రెడ్డి మీద పాజిటివిటీని పెంచట్లా. అంతెందుకు మనం చెప్పుకునేది, నిన్న మొన్న విజయసాయిరెడ్డి, నీ కోటరీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి, నీ తర్వాత పార్టీలో ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి, నువ్వు ఇలాగే ఉంటే నీ కర్మ, ఇంక అధికారంలోకి రాలేవని చెప్తా ఉన్నారు ఆయన. ఆయన కాచి వడపోసారు రాజకీయాలు. చాలా గుడ్ స్ట్రాటజిస్ట్ విజయసాయిరెడ్డి. మంచి లైజనర్ ఆయన.
అలాంటి వ్యక్తే చెప్తా ఉన్నారు. నీ సైకాలజీ ఏంటి? నీ పార్టీ సైకాలజీ ఎలా ఉంది అని. సో, అందుకే జనం గూడా కూటమి వైఫల్యాలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాకు కావాలని ఎందుకు కోరుకోవట్లేదు అంటే, ఇప్పుడు దాకా నేను చెప్పిన కారణాల వల్ల. ఆ కోటరీ మీద ఎన్ని విమర్శలొచ్చినా, ఆ కోటరీని మాత్రం పక్కన పెట్టు. సజ్జల మీద అన్ని విమర్శలొచ్చినా సజ్జలను తీసి పక్కన పెట్టు. కోటరీని మార్చమంటే మార్చడు. సో, ఇవన్నీ గూడా జనాల్లో జగన్మోహన్ రెడ్డి కొత్తగా చూస్తామన్న ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోతా ఉన్నాయి. సో, అందుకే అతను మారలేదు అనే ఒక మెసేజ్ మాత్రమే జనంలోకి వెళ్తా ఉంది. సో, జగన్మోహన్ రెడ్డి ముందుగా తనను అందరూ గుర్తించాలి, తను మళ్ళా సీఎం గావాలి, తన ప్రతి ఇంట్లో ఉండాలి అనుకుంటే ముందు ఆయన చేయాల్సింది ఇవన్నీ కరెక్ట్ చేయడమే. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ కరెక్ట్ చేయడమే. అలా గాకుండా ఒక ఇల్యూజన్‌లో మళ్ళా నేను సీఎం అవుతాను, ప్రతి ఒక్కరు నన్నే కోరుకుంటున్నారనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ భ్రమంలోనే ఇంకా ఉండిపోవడం అయితే తథ్యం.